రాష్ట్రంలో వరుసగా 4వ రోజు ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతోంది. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కళాశాలలు, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, డీఈడీ, నర్సింగ్, లా, పాలిటెక్నిక్, పారామెడికల్ కాలేజీలను మేనేజ్మెంట్స్ మూసివేశాయి. బంద్లో భాగంగా ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 11న 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ చలో సెక్రటేరియట్కి ఉన్నత విద్యా సంస్థలు సమాఖ్య పిలుపునిచ్చారు. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలలో 5,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పోరుబాటు పట్టినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఓకే, మనం ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఉన్నాయి, వాళ్ళ వీసీని కలవడానికి తెలంగాణ విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ రూపంలో గత 4 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న యాజమాన్యం ప్రభుత్వం అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి కాలేజీలలో విద్యార్థులకు ఇబ్బంది కలిగించే అంశము 4 రోజుల నుంచి విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. ఇటు ప్రభుత్వం వాదనలకు, ఇటు ప్రైవేటు యాజమాన్యాల వాదనలకు మధ్య పొంతన లేకుండా సమాధానాలు వెరిసి విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అంశం పట్ల కాలేజీలన్నీ బోకస్లుగా ఉన్నాయి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేయాలని పలు రకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇటు రాష్ట్రంలో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరిన తర్వాత ఒక అగాధంలో నెట్టవేయడం పడ్డది. ఈ నేపథ్యంలో కాలేజీలకు సంబంధించిన అదే విద్యార్థులకు ప్రైవేటు యాజమాన్యాలకు మధ్య ప్రతినిత్యం ఏదో రకంగా గొడవ జరుగుతున్నది. రాష్ట్రంలో మద్యానికి మినిస్టర్ నుండి విద్యాశాఖకు మినిస్టర్ లేడు. గత కొద్ది రోజుల నుంచి విద్యాశాఖ ముఖ్యమంత్రి తన చేతుల్లో పెట్టుకున్నాడు. మద్యం పాలసీల పైన స్వయాన రివ్యూ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యా వ్యవస్థ గాడి తప్పింది, అదుపు తప్పింది, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి నెట్టివేయబడ్డది. అయినా విద్యారంగంలో ఎదుర్కొన్న సమస్యలపైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దృష్టి సారించకపోవడం వల్ల ఇవాళ యాజమాన్యాలంతా రోడ్డుపై రావడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇవాళ ఒక అగాధంలోకి విద్యా వ్యవస్థ నెట్టబడిన ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే సమయం మార్చు, ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తానని ఆశతో చదివే విద్యార్థులకు ఇది ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చు. యాజమాన్యాలు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజుల నుంచి స్తబ్దంగా ఉన్నటువంటి యాజమాన్యాలు ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 54 ప్రైవేటు డిగ్రీ అప్పర్ కాలేజీలు ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మనతో పాటు కాలేజీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్నారు. చెప్పండి, వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిలో తప్పింది, ఇటు మీరు పట్టు వీడడం లేదు, అటు ప్రభుత్వం కూడా పట్టు వీడడం లేదు. వెలిసి వాళ్ళ విద్యార్థులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీకు రావాల్సిన బకాయిలు ఎంత, ప్రభుత్వం ఏం చెప్తుంది? ముఖ్యమంత్రి సరైన జోక్యం చేసుకుని కాలేజీలలో అసలు కాలేజీలు లేవు, ఫేక్ విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఎంతవరకు సబబు? మరి ఫేక్ విద్యార్థులు మీ కాలేజీలో చదువుతున్నారు? ప్రభుత్వం ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఇచ్చి కాలేజీలను కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. 4 సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు కానీ కాలేజీ యాజమాన్యాలకు కానీ స్టాఫ్కు కానీ ఇబ్బంది కలుగుతున్నది. కానీ దీన్ని తక్షణమే స్పందించి టోటల్ పెండింగ్లో ఉన్న 10,000 కోట్లలో అట్లీస్ట్ 50% ఇచ్చి కాలేజీను ఆదుకోవాల్సింది పోయి చివరికి ప్రభుత్వం ఇలా నెగ్లెక్ట్ చేస్తూ విద్యార్థుల పట్ల కాలేజీల పట్ల ఇబ్బందులకు గురి చేస్తుంది. దీన్ని తక్షణమే స్పందించి ఉన్న దాంట్లో 50% ఇవ్వాలని ఫతి అండ్ టీపీడీపీఎంఏ ఆధారంగా గత 4 రోజుల నుండి విద్యా సంస్థలు నిరవధికంగా బంద్ చేస్తూ వస్తున్నాం. నిజానికి కొంత ఇబ్బంది అవుతుంది విద్యార్థులకైనా స్టాఫ్కైనా, కానీ ఇప్పుడున్న పరిస్థితులకు వేరే గత్యంతరం లేక ఉన్న పరిస్థితులను ఎదుర్కోలేక వచ్చే ఎక్స్పెండిచర్ ని ఇబ్బంది పడుతూ ఇటు రెంట్స్ పరంగా కానీ శాలరీస్ పరంగా కానీ రన్నింగ్ ఎక్స్పెండిచర్ పరంగా కానీ తీవ్ర ఇబ్బందుల్లో సంక్షోభంలోకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళాయి. డిగ్రీ పీజీతో పాటు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిఎడ్, బిఎడ్ అన్ని విద్యా సంస్థలు కూడా ఈరోజు బంద్లో పాల్గొంటున్నాయి. మమ్మల్ని పిలిచి
50% ఇచ్చి కాలేజీలను ఆదుకోవాలని, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుంది. దానికోసం ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి తక్షణమే 50% రియంబర్స్మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడి తప్పింది. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంటే వల్ల ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతుంది. విద్యాశాఖ పూర్తి స్థాయిలో గాడిన పెట్టాల్సిన పరిస్థితి కనబడతలేదు. జిల్లాలో మీకు రావాల్సిన బకాయిలు ఎంత, పూర్తి స్థాయిలో కాలేజీలు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం కనీసం రివ్యూ నిర్వహించకపోవడం పట్ల ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంతా కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. గత 4 విద్యా సంవత్సరాలుగా కారణాలు ఏమైనప్పటికీ కూడా విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ప్రభుత్వం చెల్లించని కారణంగా దాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా ఇవాళ ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. ఇవాళ 4 రోజులుగా కాలేజీలని బంద్ చేసేసి విద్యార్థులు రోడ్లపైన, ఉపాధ్యాయులు రోడ్లపైన, దాన్ని నిర్వహిస్తున్నటువంటి యజమాన్యాలు రోడ్లపైకి వచ్చేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కళాశాలని ఆదుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకోండి. తెలంగాణ భవిష్యత్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇవాళ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఈ విద్యార్థుల భవిష్యత్తు పట్ల రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించాలి. కారణాలు ఏమైనా కావచ్చు. ఇవాళ ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉన్నదని చెప్పొచ్చు. కానీ అదే ఆర్థిక పరిస్థితి ఇవాళ మిగతా వాళ్లకు రియంబర్స్మెంట్ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కనపట్లేవు. ఉద్యోగులకు ఇస్తూ ఉన్నారు ఇవ్వాల్సిన పెండింగ్స్, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. కనీసం ఇవాళ మా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మీకున్నటువంటి బాధలేందని మాట్లాడటానికి ఇవాళ సీఎం గారికి తీరిక లేకపోవచ్చు. కానీ ఎవరికో ఒకరికి ఆ డ్యూటీని అసైన్ చేసి మమ్మల్ని పిలిచి మాట్లాడి మాకు కావాల్సింది ఏంది, రావాల్సింది ఏంది చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము కూడా 100% ఇప్పుడే ఇచ్చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాము. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గాని తెలంగాణ సమాజానికి గాని మంచిది కాదు. బయట మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ వినపడితే మేము బంద్ చేసి మేమే బాధపడుతూ ఉన్నాం. ఇవాళ విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏం కావాలి, అలాగే అందులో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది యొక్క లెక్చర్స్ యొక్క భవిష్యత్ ఏమి కావాలి, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎటుపోతుంది తెలంగాణలో, బంగారు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఈ అన్నిటికీ కారణం ఎవరు, మూల కారణాలు ఏంటి అనేటువంటిది కొంత సమయం కేటాయించి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి దీని గురించి పరిశీలించాలి. గతంలో ఉన్నటువంటి బాకీలను కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రాధినేత అసెంబ్లీలో మాకు ఒక మాట చెప్పాడు. ఈ డ్యూస్ అన్ని కూడా 12 నెలల్లో మేము ఇస్తామన్నారు. దానికి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థులతో పాటు కాలేజ్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గత 4 రోజుల నుంచి విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో గాడి తప్పింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 54 ప్రైవేటు కాలేజీలు పూర్తి స్థాయిలో ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఆలోచించి తక్షణమే ఈ రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో రైట్ రవీందర్, థ్యాంక్ యూ.